ఫేజ్ 1 పబ్లిక్ ఇదిగో టైల్స్ వేస్తున్నాం, పబ్లిక్కి అవైలబుల్. మోస్ట్లీ ఇదంతా కూడా సిట్టింగ్. కనువిందుగా ఉన్నదన్నమాట. అంటే ఇది కూడా ఈ కరువు కూడా ఎందుకు దించామంటే ఇది ఒక సెల్ఫీ పాయింట్ కింద 22 crores ఇది ప్రాజెక్ట్. 22 crores అప్పర్ ప్రామినేట్ 8 crores ఇప్పుడు చేస్తున్నాం. ఇంకా లోవర్ ప్రామినేట్ ఉంటుంది, అంటే గోదావరి గట్టు కిందన. కానీ లోవర్ ప్రామినేట్ టెక్నికల్గా స్టడీ చేస్తున్నాం ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుందని. ఎందుకంటే గోదావరి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ లోవర్ ప్రామినేట్ చేసినంత కొట్టుకుపోతే దానికి మెయింటెనెన్స్ పీరియాడికల్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందా లేకపోతే ఎక్కువ అవుతుంది అన్న దాని మీద లోవర్ ప్రామినేట్ మీదకి ఇంకా నిర్ణయం తీసుకోవాలా. న్యూలీ మ్యారీడ్ కపులా, కంగ్రాచులేషన్. ఎలా ఉంది రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్? బాగుందా? సార్ టైల్స్ అన్ని వేసిన తర్వాత మంచి సెల్ఫీ పాయింట్ కింద ఉంటుంది ఇది. అవును సార్. అంటే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంటే లొకేషన్ బాగుందా, ఏర్పాట్లు బాగున్నాయి, ఎట్లా? లొకేషన్ బాగుందండి. ఎయిర్పోర్ట్లో ఇంకా ఒక 20 daysలో మీకు ఓపెనింగ్లో ఉంటుంది. మీకు మళ్ళీ ఇంకోటి ఫేజ్ 1 ఇది, ఫేజ్ 2 రెండిట్లకి మధ్యన బ్రిడ్జ్ అవుతుంది చూసారా? అక్కడ చూడండి, రెండిట్లకి అటు సైడ్ ఉన్నది ఫేజ్ 2. ఈ రెండిట్లకి కనెక్టింగ్ ఒక బ్రిడ్జ్ కడుతున్నాం. మీరు హైదరాబాద్ దుర్గం చెరువు చూసారా? పైన రోప్ బ్రిడ్జ్ ఉంటుంది, ఐడియా ఉందా? రోప్ బ్రిడ్జ్ ఇలా ఉంటుంది, అది అక్కడ వేయిస్తున్నాం. అది ఇంకో సెల్ఫీ పాయింట్ మీకు. ఇది ఒక ఫోటోషూట్ స్పాట్ గా, ఒక రీల్స్ స్పాట్ గా అట్లా ఉంది. అంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంది ఇక్కడికి చాలా చాలా దూరం నుంచి వచ్చి అందరూ చాలా బాగా చేస్తున్నారు వర్కర్స్. అవి బాగుంది అంతా, చాలా ఫోటోషూట్ అది అంతా బాగా చేసుకుంటున్నారు. అంటే రాజమండ్రి సిటీలోని మహిళలకు ఆదిరెడ్డి వాసు గారి మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? చాలా మంచి ఒపీనియన్ ఉందండి. సార్ అయితే మంచిగా వర్కర్స్ చేస్తున్నారు. మనం ఏది అడిగినా వెంటనే రెస్పాండ్ అయ్యి మనకి ఏది కావాలన్నా వెంటనే చేయిస్తున్నారండి వర్కర్స్. ఏంటి లేదంటే మనకి ఏదన్నా ఒకవేళ ఏదన్నా ఫంక్షన్స్ కానీ లేదు ఏదన్నా హౌసెస్ ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి మనకి వెంటనే చెప్తున్నారు సార్. చెప్పి వర్కర్స్ వెంటనే చేయిస్తున్నారు. రైల్వే, ఎయిర్వే, రోడ్వే, వాటర్వే 4 ఉన్న ఏకైక నగరం ఇది. అంటే ఉండొచ్చు ఇంత యాక్సెసిబుల్, ఇంత విజిబుల్గా. చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా నుంచుంటే. సాయంత్రం అయితే ఇంకా అది ఇక్కడ దాకా కనెక్ట్ చేసి ఇలా తీసుకొచ్చి అది ఫేజ్ 2. అది ఆ బ్లాక్ ఉంది టూరిజం ఆఫీస్, అది కూడా మూవ్ చేస్తున్నాం, రీలొకేట్ చేస్తున్నాం. ఫేజ్ 2కి ఫేజ్ 1కి కనెక్టింగ్ ఈ బ్రిడ్జ్. దీని మీద మనం దుర్గం చెరువు థీమ్ తీసుకొస్తాం. కింద పద్మావతి ఘాట్, అది కూడా 2 crores శాంక్షన్ అయింది. ఆ ఘాట్ కూడా రెనోవేట్ చేసేస్తున్నాం. దీని మీద రోప్స్ పెడతాం. ఇది ఒక టూరిస్ట్ పాయింట్, ఎందుకంటే ఇలా నడుస్తాడు ఇక్కడ కూర్చొని సెల్ఫీస్ తీసుకోవడం అంత ఫీల్ డిఫరెంట్గా. నేను ఇది కొంచెం కర్వ్ వెళ్తుంది, ఆల్మోస్ట్ గోదావరిలోకి కొంచెం వెళ్ళినట్లు అనిపిస్తుంది. అంటే ఇదంతా ఒకలాగా అయితే ఈ స్ట్రెచ్ కొంచెం లోపలికి వెళ్ళినట్లు ఉంటుంది. అదొక బ్యూటిఫుల్ ఫీల్ అనమాట. దీన్ని కూడా ఫేస్ లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ అది చివరి దాకా వెళ్తుంది. ఇది హ్యావలాక్ బ్రిడ్జ్. హ్యావలాక్ బ్రిడ్జ్ కూడా ఏంటంటే అది బ్రిడ్జ్ లంక వరకు ప్రాజెక్ట్ వెళ్తుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, స్పాన్ పెంచుతున్నారు, గ్రిల్స్ వేసారు కదా. 3 meters ఉన్నది 9 meters స్పాన్ పెంచి ఎవ్రీ 100 metersకి ఒక యాక్టివిటీ. అంటే స్కేరీ హౌస్ అనో లేకపోతే ఏదో సమ్ మిర్రర్స్ మారుతాయి కదా, డిఫరెంట్ బ్రిటిష్ కాలం నాడు. అవును, ఇది బ్రిటిష్ కాలం నాడు కట్టింది. సో అలాగా గ్రిల్స్ వేసి చివరి దాకా ఆ బ్రిడ్జ్ లంక దాకా వెళ్ళి బ్రిడ్జ్ లంకలో దిగేటట్లు అక్కడ మళ్ళీ అక్కడ ఒక టూరిస్ట్ స్పాట్ మధ్యలో యాక్టివిటీ. ఓకే, ఒక 100 metersకి ఒక యాక్టివిటీ. ప్రజలు దాంట్లోంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దిగి ఓకే అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ అవసరమైతే బోట్లో వస్తారు, లేకపోతే నడిచి రావాలనుకుని నడిచి వస్తారు.